బోధలో, మీ యొక్క శిక్షలో చక్కగా పెరగాలి నాయన. ఇదిగో తన తల్లి కానీ తన తండ్రి కానీ ఎలాగైతే వారి యొక్క భక్తిని మరి కొనసాగిస్తున్నారో అంతకంటే కూడా మేలుకరమైనటువంటి మంచి భక్తిని బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఈ సందర్భంగా మీ వాక్యాన్ని వినబోతున్నాం ప్రభు. కొద్ది నిమిషాలు మేము ధ్యానించబోతున్న ఈ వాక్య భాగమును మా అందరికీ దీవెనకరంగా చేయండి, మాకందరికీ మేలుకరంగా చేయండి. ఈరోజు నీ మందిరంలో అడుగు పెట్టిన వారందరూ సంతోషముతో తిరిగి వెళ్ళాలి, మీ యొక్క ఆధ్యాత్మిక పాఠంతో తిరిగి వెళ్ళాలి. అలాగున బిడ్డలకు కృప చూపించి మీరే మహిమ పొందమని మా అందరితో మాట్లాడి మాకు సహాయపడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈరోజు ఈ ఆదివారం పూట దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ వచ్చిన మీ అందరికీ నా అభినందనలు తెలియచేస్తున్నాను. కొంతమంది మొదటిసారిగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వారికి అంటే మరి యేసుబాబుకు సంబంధించిన మరి బంధువులు కానీ మానసకు సంబంధించిన మరి బంధుమిత్రులు కానీ మొదటిసారిగా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వారికి ప్రత్యేకమైన మరి వందనాలు తెలియచేస్తున్నాం. ఆ ప్రభు యొక్క కృప మీకు మీ కుటుంబములకు మరి తోడై ఉండును గాక. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక సంతోషకరమైన, ఒక దీవెనకరమైన, ఒక ఆశీర్వాదకరమైనటువంటి వచనమును మనము ధ్యానం చేద్దాం. ఒక దైవజనుడు ఒక వ్యక్తిని గూర్చి ఆశీర్వదిస్తూ దీవిస్తూ చెప్పిన ఒక మంచి మాట చూడండి. పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 24, 25 వచనాలు ఈ పూట మన ధ్యానాంశంగా మనము చదువుకుందాం. ఆషేరును గూర్చి ఇట్లు అనెను. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా, జాగ్రత్తగా వినాలి, ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాయబడినటువంటి మాట దైవజనుడైనటువంటి మోషే చెప్పినటువంటి మాటలివి. ఇదే అధ్యాయంలో మొదటి వచనాన్ని మనము చదివితే దైవజనుడైనటువంటి మోషే తాను మృతి నొందక మునుపు, అంటే తన మరణం సమీపించిన తర్వాత ఇక తొందరలో చనిపోతాడు అని తెలుసుకున్న సమయంలో తను చనిపోతూ తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను అతడు దీవించిన విధానం, గోత్రకర్తలనందరినీ కూడా ముందుగానే ఊహించి అతడు యాకోబు యొక్క సంతానాన్ని, ఇశ్రాయేలీలందరినీ కూడా అతడు ఒక్కొక్క పేరు అతడు ఆ పేరు వరుసన అందరిని దీవిస్తూ చెబుతూ చాలా మంది గురించి చెప్పాడు. అయితే ఈరోజు మనము ఆషేరుని గురించి చదువుకున్నటువంటి భాగం ఇది. ఆషేరుని గురించి ఆయన ఏం చెప్పాడు అంటే, తన సహోదరుల కంటే కూడా ఆషేరు ఎక్కువగా ఆశీర్వదింపబడతాడు. అతడు తన సహోదరుల కంటే కూడా ఎక్కువ కటాక్షము పొందుతాడు. తన పాదములట తైలములో అతడు ముంచుకుంటాడట. తన కమ్ములు ఇనుపవియు ఇత్తడివై ఉంటాయట. తన గురించి ఒక మంచి మాట ఇక్కడ, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆషేరు అనే పదానికి బైబిల్ గ్రంథంలో ధన్యుడు, లేకపోతే ఆశీర్వదింపబడిన వాడు, సంతోషింపదగిన వాడు అని అర్థం. దీన్ని
ఓషేర్ అనే ఒక ఇబ్రు పదంలో నుంచి ఈ పదాన్ని తీశారు. అంటే ఆషేరు అన్నారు. ఈ ఆషేరు మాత్రమే బ్రతుకు దినములన్నిట కూడా, కొంతకాలం కాదు. ఓ 10 ఏళ్ళు బాగుంటావు, తర్వాత నీకు ఎలాగవుద్ది అలాగవుద్ది అంటారు. జాతకాలు చూసేవాళ్ళు ఎక్కువగా ఏం చెబుతారు? ఇదిగో నీకు రాహు అడ్డొచ్చాడు, కేతు అడ్డొచ్చాడు, నువ్వు పొందే దీవెనలన్నిటిగా ఎవడో మరి ఇలాగ అడ్డు పెడుతున్నాడు, అలాగ అడ్డు పెడుతున్నాడు, ఇవన్నీ చెబుతారు కదా. అలా కాదు. దైవజనుడు చెబుతున్నాడు, దైవజనుని యొక్క నోట నుండి వచ్చే మాట, ఇదిగో నువ్వు సంతోషిస్తావు. నీ సహోదరులు చాలామంది ఉంటారు, వాళ్ళందరికంటే కూడా నువ్వు ఎక్కువగా గొప్పవాడు అవుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు చాలా గొప్పవాడు అవుతావు. నీ పాదములు మరి తైలములో ముంచుకుంటావు, అభిషేకంతో కూడిన దీవెనై ఉంటుంది నీది. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది దైవికమైనటువంటి దీవెన. పుట్టిన ఒక బాబు కానీ, పుట్టినటువంటి ఒక పాపను గురించి కానీ మనము ఊహించేటువంటి పరిస్థితులు, వాళ్ళను గురించి మనము చేసేటువంటి కొన్ని విన్నపాలు, ఆ పిల్లలు బాగుండాలని, మంచిగా ఎదగాలని, వాళ్ళ జాతకం బాగుండాలని, వాళ్ళ పరిస్థితి బాగుండాలని, వాళ్ళ బ్రతుకు బాగుండాలని ఎన్నో ఆశలు మనం పడుతూ ఉంటాం. ముఖ్యంగా ఇలాంటి అన్నప్రాసన సందర్భాల్లో మనందరికీ కొంచెం హ్యాపీగా ఉండటానికి, మనందరూ సంతోషంగా ఉండటానికి ఏం చేస్తామంటే, ఆ అన్నప్రాసనకి అంటే అన్నం మొదటిసారిగా ఆ బిడ్డకు తినిపించే దానికి ముందు దీన్ని తొలి ముద్ద వేడుక అని కూడా అంటున్నారు ఈ మధ్యన. తర్వాత అన్నప్రాసన వేడుక అని అంటున్నారు. మెతుకు ముట్టించడం అని కూడా అంటాం. ఆ మెతుకు ముట్టుకునే దానికంటే ముందు ఆ పిల్లోడిని కానీ ఆ పాపను కానీ మనము ఒక చాప మీద పండుకోబెట్టి ఆ పాపకు అందేటట్లుగా ఏమేం పెడతాం చెప్పాలి మీరు? ఏమేం పెడతాం? బైబిల్ పెడతాం, పెన్ను పెడతాం, బుక్కు పెడతాం, డబ్బులు పెడతాం, బంగారం పెడతాం, అన్నం పెడతాం, వాటర్ పెడతాం, ఇంకా పుల్కాలు బిర్యానీ ఏం పెట్టరా? ఈసారి నుంచి పెట్టాలి, ఇక అది కూడా పెట్టాలి ఈసారి. వైట్ రైసు, పలావు, తర్వాత చికెను, ఫ్రైడ్ రైసు, ఇలాంటివి కూడా పెట్టాలి. పుల్కాలు, తర్వాత చపాతీలు, ఇవి కూడా పెట్టాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత నిజానికి జాగ్రత్తగా వినాలి. నిజానికి ఇక్కడున్న మనందరికీ కూడా సాధారణంగా మనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి అందులో. నిజంగా ఈ ఐటమ్స్ అన్నీ పెట్టామనుకోండి, వేడివేడిగా మాంసకూరలు కానీ, బిర్యానీలు కానీ, చపాతీలు కానీ, ఇవన్నీ పెట్టామనుకోండి, సాధారణంగా మన మనసు, మన ముక్కు ధమనులు వేటి మీద పనిచేస్తాయి? మాట్లాడాలి. దేని మీద పనిచేస్తాయి? తిండి మీద బాగా పనిచేస్తాయి. కానీ ఆ తల్లి కానీ, ఆ తండ్రి కానీ, ఆ మేనమామలు కానీ, ఆ మేనత్తలు కానీ, వీళ్ళందరూ వెనకాల కూకుని గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా పిలుస్తూ ఏం ముట్టుకోమని చెబుతారు? మాట్లాడాలి మీరు. ఏం ముట్టుకోమని చెబుతారు? అరే నువ్వు బైబిల్ ముట్టుకో, అరే నువ్వు పెన్ను ముట్టుకో అని అంటారు. పక్కన ఉన్న కత్తి ముట్టుకుంటాడు, అయ్య బాబో వీడు దొంగ అయిపోతాడేమో, అయ్య బాబో వీడు రౌడీ అయిపోతాడేమో అని బలవంతంగానైనా సరే ఏం చేస్తారు? అన్నిటినీ వెనక్కి దోసి బైబిల్ని కొంచెం ముందుకు దోస్తారు. ఎప్పుడు? అన్నప్రాసన రోజునే. ఇది అన్నప్రాసన రోజున ఏం తోస్తాం? ముందుకి బైబిల్ తోస్తాం, లేకపోతే పెన్ను తోస్తాం. ఆడు చెయ్య బాగా గబాల కత్తి మీద పెట్టేసిన వాళ్ళ అమ్మకేం కనపడదు, వాళ్ళ నాన్నకేం కనపడదు. తర్వాత కనుక బైబిల్ మీద ఓ సిటికినేలు ఇలా రాసుకున్నా, అయ్య బాబాయ్ బైబిల్ ముట్టేసుకున్నాడు, అయ్య బాబాయ్ బైబిల్ ముట్టేసుకున్నాడు అని మనం చప్పట్లు కొట్టేసి కేకలేసేసి ఆనందం చేసేసి వీడు బైబిల్ పట్టేసుకున్నాడు, ఎంత బాగా ఎదుగుతాడో, వీడు పాస్టర్ అయిపోతాడేమో, వీడు మంచి భక్తుడైపోతాడేమో అని మనం ఇక్కడ చంకలు కొట్టేసుకుని ఆడికి ఏదో ముద్ద తినిపించేసి ఆడి పేరు మీదుగా మిగిలినంత మనం కూడా తినేసి హ్యాపీగా వెళ్ళిపోతాం. సాధారణంగా జరిగే విషయాలు ఇవన్నీ కూడా. కేవలం ఈరోజు మాత్రమే వాడు దాన్ని అలా ముట్టేసుకుంటే అలాగైపోతాడా? మాట్లాడాలి మీరు. ఈరోజు మన చుట్టూ ఉన్న కొంతమంది దొంగలను చూడండి, ఈరోజు చుట్టూ ఉన్న కొంతమంది రౌడీలు చూడండి, ఈరోజు మన చుట్టూ ఉన్న కొంతమంది కుట్రదారులను చూడండి,
కొంతమంది దోపిడీదారులు చూడండి, వాళ్ళందరూ చిన్నప్పుడు ఏం ముట్టుకున్నారు? వాళ్ళు మాట్లాడడం లేదు మీరు. ఏం ముట్టుకున్నారు వాళ్ళు? ఇంచుమించు బైబిలే ముట్టిస్తాం, ఇంచుమించు పెన్నే ముట్టిస్తాం, పుస్తకమే ముట్టిస్తాం. అంటే ఇక్కడ ముట్టిన దీనికి ఎదిగిన తర్వాత వాళ్ళ పరిస్థితికి మధ్యలో ఉండే లైఫ్ ఏదైతే ఉందో, ఆ దినములు ఏదైతే ఉన్నాయో, ఆ బ్రతికిన దినములు ఏవైతే ఉన్నాయో, వాటిని మనము అనుసరించే విధానాన్ని బట్టి బిడ్డ యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక తల్లికుండే అలవాటు, ఒక తండ్రికుండే అలవాటు, ఆ కుటుంబం యొక్క నేపథ్యం ఎలా జీవిస్తారో వాళ్ళ పరిస్థితి పిల్లల మీద ఖచ్చితంగా పడుతుందంతే, ఖచ్చితంగా పడుతుందంతే. అందుకని బ్రతుకు దినములన్నిట క్షేమం కావాలంటాం, బ్రతుకు దినములన్నిట ధన్యత కావాలి అని అంటాం. 23వ కీర్తనలో మనం చదివితే అక్కడ దావీదు భక్తుడు ఏం చెప్తాడంటే, నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట వస్తాయి, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను అని అంటాడు ఆయన. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరంలో చిరకాలం జీవించాలి అనుకుంటే అతడికి కృపాక్షేమములు మనం వెంటపడక్కర్లా. ఆ కృప, ఆ క్షేమము, ఆ ఆనందం, ఆ ఆశీర్వాదం ఎవరు వెంట పడతాయి? మన వెంట పడతాయి. మన మందిరం వెంట పడాలి. మన మందిరం వెంట పడితే అప్పుడు అవి మన వెంట పడతాయి. అది భక్తుడు చెప్పిన ఒక గొప్ప మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేవలం ఇప్పుడు మాత్రమే బైబిల్ ఇచ్చి, ఇప్పుడు మాత్రమే పెన్నిచ్చి, ఇప్పుడు మాత్రమే పుస్తకం ఇచ్చి కాదు. వాడు ఎదుగుతున్న కొలది వాడు బ్రతుకు ప్రతి దినములో కూడా నువ్వు అదే బైబిల్ ఇవ్వగలగాలి, అదే వాక్యం నువ్వు నేర్పించగలగాలి, అదే చదువును చెప్పించగలగాలి. అప్పుడు వాడు చాలా ఎదిగి పెద్దవాడైనప్పుడు ఆ క్రమంలో నుంచి వాడు ఏమైపోడు? తప్పిపోడు. ఇది వాక్య బోధ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదే ద్వితీయోపదేశ కాండంలో ఒక 3 విషయాలు నేను చూశాను. అంటే బ్రతుకు దినములన్నిట మనకు ఆనందం, మనకు సంతోషం, ఎదిగే పిల్లలు కానీ యవ్వనస్తులు కానీ మన జీవితాంతం కూడా మనకు మంచిగా జరగాలి అని అంటే బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మన వెంట రావాలంటే, బ్రతుకు దినములన్నిట ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మనము దీవించబడాలి అంటే ఏం చెయ్యాలో ఇదే ద్వితీయోపదేశ కాండంలో మోషే భక్తుడు చాలా గొప్ప విషయాలు చెప్పాడు. అందులో టూకీగా నేను ఒక 3 విషయాలు చెప్పి వెంటనే నా సందేశాన్ని నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో నెంబర్ 1, మొట్టమొదటిది, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముల్ని వెంట రావాలంటే, బ్రతుకు దినములన్నీ నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలంటే, ఆనందమయంగా ఉండాలి అంటే ఇదే ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ ఇలాగూ వ్రాయబడి ఉంది. 19వ వచనం నుంచి చదువుదాం అమ్మా. అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను, ఈ మాట అండర్లైన్ చేయాలి బైబిల్ గ్రంథంలో, అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దైవజనుడైన మోషేతో అక్కడ ప్రజలందరూ అన్నారు, మోషే నాయకుడా,
మా పెద్ద దిక్కు నువ్వే మాకు దేవుడిగా చూసావు. నీ నోట నుండి వచ్చే ప్రతి మాట మేము పాటించాం. నువ్వు ప్రతి సలహా మాకు ఇచ్చేవాడివి, ప్రతి వివాదాన్ని నువ్వు మాకు దాన్ని తీర్చేవాడివి, సమాధానం కలిగించేవాడివి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే, నువ్వు చనిపోతే మా బ్రతుకులు ఏమైపోతాయి? నువ్వు దూరం అయిపోతే మేము ఎలాగుండాలి? మా బ్రతుకు దినములన్నీ ఏమైపోతాయి అని అంటే, ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే, కృపాక్షేమములు, కటాక్షం, ఆనందం మీకు కలగాలంటే, తాను బ్రతుకు దినములన్నిట ఒక వ్యక్తి ఏం చేయాలి అంటే, ఇక్కడ ఎంత బాగా రాశాడో చూడండి, ఎంత బాగా రాశాడో చూడండి. తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండాలి. దేవునికి స్తోత్రం. మోషే ఎందుకు ఈ మాట చెప్పాడంటే, నేను ఇప్పుడు కర్ర పట్టుకొని మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్నా, నేను కొంతకాలం ఉంటా, నేను వెళ్ళిపోతాను. నా తర్వాత యెహోషువ వస్తాడు, ఆయన కూడా కొంతకాలం వెళ్ళిపోతాడు. యెహోషువ కూడా ఇదే మాట చెప్పాడు. మోషే తను చనిపోయే ముందు ఈ మాట చెప్పాడు. ఆ తర్వాత యెహోషువ గ్రంథం 23, 24 అధ్యాయాల్లో అక్కడ ప్రజలు కూడా ఇలాగే బెంగపడ్డారు. నువ్వు వెళ్ళిపోతే ఎలాగ మాకు, నువ్వు యుద్ధాలు చేసి జయమిచ్చావు మాకు అని యెహోషువతో అంటే, యెహోషువ కూడా ఇదే చెప్పాడు. మీరు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకూడదు. ఈ వాక్యమును చదువుట యందు మీరు చాలా నిష్టగా ఉండాలి. వాక్యమును చదవాలి, మీరు వాక్య ప్రకారంగా నడవాలి. మీరు వాక్యమే మిమ్మలను గొప్ప వాళ్ళగా చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమును మహిమ పరచుదాం. హల్లెలూయా. ఒక యవ్వనస్తుని వాళ్ళమ్మ రోజు కొట్టేదట. ఒక యవ్వనస్తుని వాళ్ళ నాన్న రోజు తిట్టేవాడట. ఒరే, నువ్వెప్పుడు మారుతావు, నువ్వెప్పుడు మంచిగా అవుతావు, ఊరంతా నీ మీద పడి ఏడుస్తున్నారు, నువ్వు చేసే పనులు అని రోజు తిడతా ఉంటే, అమ్మా నాన్న చాలదని మరలా మేనత్తలు, మేనమామలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, వీళ్ళందరూ చేస్తుంటే వాడు మనసు మారలేదట. చాలా కఠినాత్ముడు అయిపోయాడట. వాడు అనుకున్నదే చేస్తున్నాడు తప్ప వాడి జీవితంలో మార్పు అనేది లేదు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే, రోజు రేడియో పెట్టేదట. రేడియోలో ఏం పెట్టేది అని అంటే, వాక్యం పెట్టేది. అప్పట్లో రేడియోలు ఎక్కువగా ఉండేవి కదా, రేడియో పెట్టేది. ఇప్పట్లాగా టీవీలు, సెల్ ఫోన్స్ లేవు. రేడియో పెట్టి బల్ల మీద పెట్టి ఆ వాక్యం వస్తూ ఉండేది. ఆ ఇంట్లో ఎవరి పనాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా చేస్తూనే కొన్ని మాటలు వింటూ ఉండేవారు. అలా చెబుతూ ఉండగా ఒక మాట ఈ యవ్వనస్తుని బాగా పట్టుకుంది. వాడు ఆలోచించడం మొదలెట్టాడు. నా లైఫ్ బాగుండాలంటే ఏం చేయాలి? నా ఫ్రెండ్స్ వల్ల నాకు సుఖం లేదు, నన్ను మోసం చేస్తున్నారు వాళ్ళు, ఈ చెడ్డ అలవాట్ల వల్ల నేను అలవాటైతే చేసుకున్నాను కానీ మానలేకపోతున్నాను. నా నడక శుద్ధి అవ్వాలి. ఓ పక్క మా అమ్మ ఏడుస్తుంది, ఓ పక్క మా నాన్న ఏడుస్తున్నాడు, మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు, ఏం చెయ్యాలి నేను అని అంటే, దైవజనుడు చెప్పాడట. రేడియోలో వాక్యం చెబుతూ 119వ కీర్తన గురించి అతడు వివరిస్తూ, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? వాక్యము చేతనే కదా, దానిని జాగ్రత్తగా మరి చూచుట చేతనే కదా, చదువుట చేతనే కదా అనే మాట అక్కడ 9వ వచనంలో ఉందా, 11వ వచనంలో ఉందా? 9వ వచనంలో రాయబడి ఉన్న ఆ మాటను గురించి భక్తుడు వివరించగా ఆ యవ్వనస్తుడు కనిపించిందట, ఈ రోజు నుంచి నేనేం చేయాలి? వాక్యం చదవాలి. అలా వాక్యం చదువుతూ ఉండగా అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమును మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి, వాక్యమునే పిల్లలకి ఎక్కువగా మనం నేర్పించాలి. అందుకని మేము వాక్యం చెప్పిన తర్వాత కూడా కొంతమందిని అడుగుతుంటాం, అప్పుడప్పుడు అడుగుతుంటాం. ఈరోజు అమ్మగారు కూడా అడుగుతుంటుంది పిల్లల్ని. ఇలా సర్దేటప్పుడు కూడా కొంతమందిని అడుగుతాం. అయ్యగారు చెప్పిన ఆ 3 మాటలు చెప్పు, ఏం చెప్పారు ఇందాక అంటే, ఒకడేమో తలగొక్కుంటాడు, ఒకడేమో చేయి గోక్కుంటాడు. గుర్తున్నవాడు మాత్రం నన్ను ఎప్పుడు అడుగుతాను, నేను ఎప్పుడు చెప్పాలి అని అనుకుంటాడు. వాడు మిగతావన్నీ శ్రద్ధగా వినకపోయినా వాక్యం మాత్రం ఖచ్చితంగా
వినాల్సిందే. దేవునికి స్తోత్రం. గత రాత్రి కూడా చాలా చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేశాం కదా. వాక్యాన్ని ధ్యానం చేశాం. చెప్తారా పిల్లలు ఎవరని చెప్తారా? యవ్వనస్తులు ఎవరని చెప్తారా? గత రాత్రి మనం ఏం చెప్పాం? ఏ వాక్యాన్ని ధ్యానం చేశాం అమ్మ? ఆమోసా? ఏనోసు ఏం చేశాడు? ఏనోసు ప్రార్థన అతడు ఏం చేశాడు? స్టార్ట్ చేశాడు. అంతే, ప్రార్థన స్టార్ట్ చేశాడు. మరి లోయి ఏం చేసింది? వాళ్ళ కుటుంబానికి స్టార్ట్ చేసింది? విశ్వాసాన్ని స్టార్ట్ చేసింది. మరి నిమ్రోద్ ఏం చేశాడు అమ్మ? దైవ ద్రోహం చేశాడు. అది స్టార్ట్ చేశాడు వాడు. అలాగా మరి మీరేం స్టార్ట్ చేస్తారు? భోజనం చేయటమా? మీరేం స్టార్ట్ చేస్తారు? ఆలస్యంగా రావటమా? మీరేం స్టార్ట్ చేస్తారు? చెప్పాలి. మాట వినకపోవటమా? ఏం స్టార్ట్ చేయాలి? మనం ప్రార్థన చేయటం మనం మంచిగా స్టార్ట్ చేయాలి. అది వాక్యం చదవటాన్ని బట్టి మాత్రమే వస్తుంది. కాబట్టి పిల్లలకు నోరు తిరగాలి అంటే, చదువుకున్న పిల్లలకు స్పష్టంగా పదాలు రావాలంటే కూడా వాళ్ళు ఎక్కువగా ఏం చదవాలి? వాక్యమే చదవాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో మరి లూకా భక్తుడు రాస్తూ 17వ అధ్యాయంలో బెరయ సంఘాన్ని గురించి రాశాడు. బెరయ సంఘం ఎలాంటి సంఘం అంటది అంటే ఆ వచనాల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. చదువుతారా తల్లి? అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 10-11 వచనాల్లో ఇలాగూ రాయబడి ఉంది. వెంటనే సహోదరులు రాత్రివేళ శీలను బెరయకు పంపించారట. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారట. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి. ఎందుకు గనులయ్యున్నారు? గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ బెరయ సంఘాన్ని గురించి వాళ్ళు చెబుతూ ఏమని రాశారంటే, పౌలు శీలలు వెళ్ళి బోధించేస్తున్నారు, వచనాలు చూపిస్తున్నారు. వాళ్ళు ఏవో రాసుకుంటున్నారు కానీ నిజంగా దైవజనుడు చెప్పినవి అలాగున్నాయో లేదో అని లేఖనములను వాళ్ళు ప్రతిరోజు కూడా పరిశోధిస్తున్నారట. అందుకని వాళ్ళను ఏమన్నాడంటే వాక్యంలో గనులయ్యుండిరి. ఎవరు గనులు అంటే వాక్యమును అనుదినము పరిశోధిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? గనులయ్యారు. వాక్యాన్ని పట్టించుకోని వాడు ఎవ్వడు ఏ పని చేసినా అతడు గనుడు కాదు. వాక్యమును పట్టించుకునే సంఘం, వాక్యమును విని అది పరిశోధించే విశ్వాసి గనుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ వాక్యం వినినప్పుడే లూదియ తన హృదయము తెరవబడింది, మార్చబడింది. వాక్యం వింటేనే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. అందుకని సంఘమా మనందరం ఏం చేయాలో తెలుసా? ఓ సంగమా సర్వంగమా లోకరాజపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. హల్లెలూయా. అంటే ఇంకో పాట పాడపోయి ఇంకో పాట పాడేసండి. అది ఏంటి? దీని గురించి ఒకటి ఉంది. సమయమిదే, అది సమయమిదే, సంగమ సమయమిదే, చీయోనులో చేరుటకు సంగమ సమయమిదే, చీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. ధూళి దులుపు కొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము. ధూళి దులుపు కొనుము,
నీ మెడ కట్లు విప్పుకొనుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. ఆమేన్. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, చీయనులో చేరుటకు సంగమ సమయమిదే. హల్లెలూయా. కాబట్టి మన పుట్టిన పిల్లలకు కానీ యవ్వనస్తులకు కానీ ఎక్కువగా మనం నేర్పించవలసింది దేవుని యొక్క వాక్యమే. అప్పుడు వాడు బ్రతుకు దినములన్నిట కూడా వాడికి కృప వస్తుంది, క్షేమం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. ఇదెప్పుడు లైఫ్లో మీరు మర్చిపోకూడదని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. యవ్వనస్తుల ఖర్చుల కోసం మనం డబ్బులు ఇస్తాం, వాళ్ళ ఆనందం కోసం ఖరీదైన దుస్తులు ఇస్తాం, ఎన్నెన్నో ఇస్తాం. వాడి లైఫ్లో మనం ఉన్నా లేకపోయినా కూడా నా తర్వాత కూడా వాళ్ళు కృపా క్షేమములు ఆనందంగా దేశమున మీరు భూమి మీద, ఈ మాట అండర్లైన్ చేయాలి. ఈ రోజు మన పాఠం బ్రతుకు దినములన్నీయు అని. బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గై కొనవలసిన కట్టడలను విధులను ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడైనటువంటి మోషే తన ప్రజలకు ఇంకొక సూచన చేశాడు. ఏంటో సూచన అంటే, మీరు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చారు, దేవుడు అందుకు మీకు ఎంతో సహాయం చేశాడు. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు మీ చెప్పులు అసలు తెగలేదు, మీ పైనున్న వస్త్రాలు మాయలేదు, చెరగలేదు. ఆ తర్వాత మీరు అసలు పొయ్యి కూడా ముట్టించలేదు. వావ్, 40 ఏళ్ళు అలా గడిచిపోయింది. పొయ్యి ముట్టించలేదట, బియ్యం తెచ్చుకోలేదట, వాళ్ళు బట్టలు కూడా కొనుక్కోలేదట, చెప్పులు మార్చుకోలేదట. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. అలాగా నడిపించేశాడు. ఇక వాళ్ళు స్వాధీనపరచుకొనబోయే కనాను దేశం ముందున్నారు, వాళ్ళు వాగ్దాన భూమి ముందున్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇక అందులో ప్రవేశించిన తర్వాత మీరు కృపాక్షేమాలు మీ వెంట రావాలంటే, మీరు చాలా చక్కగా ఉండాలంటే, మీరు ఈ కట్టడలు, ఈ విధులను చాలా జాగ్రత్తగా మీరు పాటించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఆ దీవెన ఎంత బాగా ఉందో ఆ అధ్యాయం అంతా కూడా చదివితే చాలా చక్కటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఒకటి, వాక్యం చదువుకోవాలి. 2, కట్టడలు అనే మాటకు మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, నియమాలు, నిబంధనలు. ప్రతి సంస్థకు, ప్రతి సంఘానికి కొన్ని నియమాలంటూ ఉంటాయి కదా. ఆ నియమాలను ఉల్లంఘించావంటే నువ్వు అడుగు పెట్టే చోట నీకు క్షేమమేమీ ఉండదు. నువ్వు వెళ్ళే నీ మందిరాన్ని నువ్వు గౌరవించకపోతే, నువ్వు వెళ్ళే నీ సంఘాన్ని నువ్వు గౌరవించకపోతే, అక్కడ ఉన్న నియమాలు నువ్వు పాటించకపోతే, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీకు కటాక్షమేమీ రాదు, నీకు అక్కడ జయమేమీ రాదు. ఇది భక్తుడు చెబుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మీరు ఏ సంఘంలో ఉంటే ఆ సంఘానికి సంబంధించిన నియమాలు నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏం చేయాలి? పాటించాలి. అది గౌరవం, నువ్వు ఇచ్చేటువంటి ఘనత అది. అంతే. ఆ కట్టడలను పాటించే వారు దీవెనలన్నీ సొంతం చేసుకుంటారని దైవజనుడైనటువంటి మరి మోషే అక్కడ చెప్పాడు. ఇది 2వది. మొదటిది వాక్యం, 2వది కట్టడ, అంటే నియమాలు, నిబంధనలు. మీరందరూ ఆలోచించాలి.
మీరందరూ ఆలోచించండి. సంఘానికి వచ్చే చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఏ నియమాలనైతే ఉల్లంఘిస్తున్నామో మనం ఒకదానికొకటి ఉల్లంఘనను మనం పోగేసుకుంటున్నాం. అంటే దరిద్రాన్ని పోగేసుకుంటున్నాం అంతే. నువ్వు అలా కనపరిస్తే, సంఘాన్ని నియమాలను గనక కనపరిస్తే దేవుడు తప్పకుండా నీకు ఒక మంచి లైఫ్ను ఇది నమ్మండి. దైవజనుడు చెప్పిన మాట, దేవుని వాక్యం మాట నమ్మండి, మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఆఖరిగా ఒకే ఒక్క మాట నేను చూపించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆపరేటర్ గారు కరెక్ట్ అయిందండి. ఓకే, మూడవ మాట చదువుకుని మనం ముగిస్తాం. మూడవది ఇదే ఉపదేశం. నేను అన్ని ఇందులోనే ఎన్నుకున్నాను ఈరోజు ప్రభు యొక్క కృపను బట్టి. చూడండి, 31వ అధ్యాయం 13వ వచనం. డ్యూటోనమీ చాప్టర్ 31 వర్స్ 13. అలాగూ నేర్చుకొనిన ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దాను దాటబోచున్న దేశమును, ఈ మాట అండల చేయబైబిలా, మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వాధీనపరుచుకోబోయే దేశంలో మీరు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అందరికీ దీవులు కావాలి, అందరికీ ఆశీర్వాదాలు కావాలి, అందరూ బాగుండాలి. కానీ నేర్చుకునే ఏంటంటే మూడవదిగా యెహోవాకు అంటే దేవునికి భయపడాలి. ఈ మాట నాకు భయపడతాను. నాకు మాత్రమే మీరు భయపడతారు. నాకు భయపడేవాడు ఏం చేస్తారు? నా ఎదురుగా ఉన్నప్పుడు ఏమి నాకు భయపడతారు. మరి నేను లేనప్పుడు వాళ్ళ సైకిల్ వాడుకుంటే వాళ్ళ మాటలు కాదు, ఒక మహారాణి ప్రేరేపించింది. ఆమె ఉపయోగించిన మాటలు చాలా చిత్రంగా ఉంటాయి. యజమానుడు లేడు, పనివాళ్ళు లేరు, సిబ్బంది ఎక్కడికక్కడే భర్తీ చేశారు. నాతో పాపం చేయండి. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను మీ యజమానుడికి భయపడ్డా, నేను ఈ సిబ్బందికి భయపడ్డా, నేను ఎవరికి భయపడుతున్నాను? వా ఏంటన్నమాట, దేవునికి విరోధంగా నేను ఇంత పాపము నేను పట్టుకుంటున్నా అంటే దేవుడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. అది నేను దేవునికి భయపడుతున్న, మనుషులకు కాదు. అలా మనుషులకు భయపడేవాడినే అయితే, మనుషుల మెప్పే కావాలనుకుంటే మా అన్నల ఎదురుగా ఎలా జీవించాలో నాకు తెలుసు, మా అన్నలు ఎలా మెప్పించాలో నాకు తెలుసు. కానీ నా భయం వల్ల ఒకటే, దేవుడికి మాత్రమే భయపడతా. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. నా మాట అనకపోతే నీ ఎంత చూస్తా అందే, నువ్వేమైనా చేసుకో, దేవుడికి మాత్రమే భయపడతా, నీ తాటాకు చెప్పులు కాదు అన్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. కక్ష గట్టి ఒక స్త్రీ ఆయన్ని కటకటాల వెనకాల నెట్టేసింది. ప్రజలకు ఇదే తెలుసు, వీడింత మంచోడు అనుకున్నాం,
వీడు ఇలాగ అనుకున్నాం, యేసు ఇలా చేశాడా అలా చేశాడా, పైకి అదే తెలుస్తుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక తప్పకుండా చూడండి. శ్రమల గుండా నడిపిస్తూ కోర్టులో నుంచి ఐగుప్తు దేశం మళ్ళీ చెరసాల్లో నుంచి మళ్ళీ రాజుగారి దగ్గర నుంచి డైరెక్ట్గా సింహాసనం మీదకి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని భయపడతాం. ఇది దేని వలన అంటే దేవుని యందలి భయం. అంతే, దేవుని యందలి భయం. ఆ భయంతో కనుక మనం ఉంటే కార్యాలు వాళ్ళకి తెలియదు, నీ ప్రార్థనలో తెలియదు, నీ భక్తిలో తెలియదు. కాబట్టి నీవు నచ్చక నీ మీద లేనిపోని అభండాలు కూడా వేయొచ్చు, కొన్ని నిందలు వేయొచ్చు. దానికి కొంచెం నొచ్చుకుంటుంది, మన మనసు బాధపడుతుంది. దాన్ని చూసి చూడలేక నీళ్ళు చెమర్చుతాయి, ఏడుస్తాం. కొన్నిసార్లు ప్రార్థన చేసుకుని బయటకు చదువుకుని ఏడ్చిన ఆ కన్నీళ్ళతో బైబిల్ కూడా తడిసిపోయిన సందర్భాలు తెలుసు. కానీ దేవునికి భయపడతాడే ఆ కన్నీళ్ళన్నిటినీ కూడా దేవుడు ఒక మంచి ముత్యాలుగా మార్చే ఒక బంగారు రోజు ఉంటుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి అంటే దేవునికి భయపడాలి. మనుషులకు మోషే చెప్పాడు, దైవజనుడైన మోషే ఒక దైవజనుడిగా ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను. ఇప్పుడున్న మీరు అయినా సరే ఎవరు భయపడాలి, ఎవరు భయపడాలి? నీకేమొస్తుంది? ఆనందం ఇవేవి అంటే 3 విషయాలు చెప్పాను. ఒకటి 2 3 దేవుని యందలి భయం. ఇది ఎవరిని మెచ్చుకోవాల్సిన పని లేదు. దేవుడే ఒకరోజు అందరికంటే పైన ఎత్తైన స్థలాల్లో నేను నిలబెడతాను. కాబట్టి ఈరోజు అన్నప్రాసన చేసుకుంటున్నటువంటి ఆ పాపను గురించి నేను కూడా ఇదే దీవెన మరి ఆ తల్లిదండ్రులకు ఎవరు వచ్చిన బంధుమిత్రులు కూడా తెలియజేస్తున్నాను. ఆ పాపకు వాక్యాన్ని నేర్పండి, ఆ పాపకు కట్టడలు నేర్పండి, ఆ పాపకు దేవుని యందలి భయం నేర్పండి. ఒక తండ్రి సిగరెట్ కాలుస్తూ, ఏయ్ నువ్వేంటి సిగరెట్ కాలుస్తున్నావు అంటే, తెలిసింది నీకు, నాకు తెలిసింది, చర్మం తీసేస్తా అన్నాడు అనుకో, ఆ పిల్లోడు నీకు భయపడి చెప్పకపోయినా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు, మీ ఆయన కాలితే లేదుగా నేను కాలితే వచ్చిందా. ఇప్పుడు అలాగంటున్నారు, డాడీ అని కూడా అంటలేదు, మమ్మీతో ఏమంటారు, ఏంటి మీ ఆయన ఈ మధ్య నా మీద ఏంటి ఇలాగ అరుస్తున్నాడేంటి, అలా చేస్తున్నాడేంటి, అలాంటి డైలాగులు అయిపోయినాయి ఈ రోజున కదా. కాబట్టి we should be very role model to our children. మన తర్వాత తరం దీవించబడాలంటే నీ మోకాళ్ళు వంగటం రోజు వాళ్ళు చూడాలి, నువ్వు బైబిల్ తెరవటం రోజు వాళ్ళు చూడాలి, నీవు దేవుని యందలి భయము భక్తి కనబరచడం వాళ్ళు చూడగలగాలి. అప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది కదా. అలాగున ఎక్కున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ తలలు వంచండి, కన్ను మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపాక్షేమములు దేవుడు నీకు నాకు ఇవ్వాలి అనంటే, కృపాక్షేమములు దేవుడు అనుగ్రహించాలంటే ఇది మనకు కావలసినటువంటి మంచి దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ లేచినటువంటి ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితంలో నడిపించాలి. ఈరోజు యేసుబాబు మరి మానస వాళ్ళ కుమార్తెకు జరుగుతున్న అన్నప్రాసన స్తోత్రం. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన,
ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. దురస్వరముల గానాలతో, వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో. ప్రియులారా, నీ దారి ఎడారి దారి కావచ్చు, కానీ దేవునికి స్తోత్రం. నీ ముందు ఆయన నడుస్తాడు. మన పిల్లలు, మన యవ్వనస్తులు, మన పెద్దలు, మన బిడ్డలందరూ కూడా, మన కుటుంబాలన్నీ కూడా దేవుని చేత దీవించబడి మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా ఇదిగో నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు సంతోషిస్తావు. నీ సహోదరులందరికంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే నువ్వు గొప్పవాడు అవుతావు. ఎప్పుడు అంటే నీ బ్రతుకు దినములన్నిట నువ్వు వాక్యం చదవాలి, దేవుని కట్టడలు కైకొనాలి. మూడవది భయపడాలి. నా ప్రియ సోదరి సోదరులారా, మీ భయం ఎవరి పట్ల, ఎవరికి భయపడుతున్నారు మీరు? ఈనాడు దేవునికి కాక కేవలం మనుషులకు భయపడి బంధాలు కూడా తెంచేసుకుంటున్నారు. ఈనాడు కేవలం ఒక నర మాత్రునికి భయపడి స్థిరమైనటువంటి సంబంధాలు, బాంధవ్యాలు కూడా తెగిపోతున్నాయి. దేవునికి దూరం అయిపోతున్నారు, దైవికమైన క్రమానికి దూరం అయిపోతున్నారు. దాని తర్వాత దేవుని నుండి వచ్చే శాపం వాళ్ళకు తెలియట్లేదు. ఇలా చేయటం వల్ల ఎంత నష్టపోతామో వాళ్ళు ఎరగట్లేదు. అది ఎరుగక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చూడండి, బంధాలన్నీ తెగిపోయినా పర్వాలేదు, దేవుడితో మాత్రం బంధం తెగకూడదు అనుకున్నాడు యోసేపు. నిజంగానే అందరికంటే హెచ్చైన స్థలంలో అతడు ఉండగలిగాడు. దేవునికి స్తోత్రం. తండ్రితో, తల్లితో, అన్నదమ్ములతో బంధం తెగిపోకూడదు, దేవుడితో పనే ఉందిలే అనుకున్నారు వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా. చివరికి వాళ్ళందరూ చెప్ప పట్టుకుని యోసేపు ముందు తలలు వంచి 4 మెతుకుల కోసం ఎదురు చూసే రోజులు వాళ్ళు అనుభవించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యము నిజంగా మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత లోతైన భావాలు మనం నేర్చుకుంటామో, ఎంతగా మన మనసులను మారుస్తుందో. నా ప్రియులారా, మీరందరూ హెచ్చైన స్థాయిలో ఉండాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, బ్రతుకు దినములన్నీయో అని మా బ్రతుకులో కొన్నిసార్లు దుఃఖం, కొన్నిసార్లు ఏడుపు, కొన్నిసార్లు నిరాశ, కొన్నిసార్లు నిస్పృహతో మేము కాలము వెళ్ళబుస్తున్నాం, వెనుకలు గడుస్తున్నాయి. కారణం ఒకటి, ఈరోజు మీ వాక్యం చదవడం లేదు, మీకు ఆయన మీ కట్టడలు మేము వినడం లేదు. అందుకే మాకు దౌర్భాగ్యం, అందుకే దరిద్రం, ఇవన్నీ పోవాలి. మేము
ఇది మనం దేవునికి కాదు ప్రార్థన చేస్తాం. అన్నప్రాసనకు సంబంధించిన ముందు చెప్పినట్టుగా అవన్నీ కూడా అరేంజ్ చేసింది.